హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలక్ టాక్స్. కర్ణాటకలో రోజు ఏదో ఒక ఇష్యూ గురించి మనం వింటూనే ఉంటాం. సో లేటెస్ట్ అంటే గత వారం రోజుల కింద ఎస్బీఐ బ్యాంక్ మేనేజరు కన్నడలో మాట్లాడలేదని పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో స్వయంగా సీఎం సిద్దిరామయ్య గారే ఆ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత లేటెస్ట్గా ఇంకో ఇష్యూ జరిగింది. అది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మైసూర్ శాండిల్ సబ్బు మీద. అయితే ఆ ఇష్యూ గురించి తెలుసుకునే ముందు మనం ఎంతో ఇష్టపడే ఆ మైసూర్ శాండిల్ సబ్బు చరిత్ర తెలుసుకుందాం. 1916లో మహారాజా ఆఫ్ మైసూర్ శ్రీ కృష్ణరాజ వడియార్ 4 మరియు ఆయన దివాన్ అయిన శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఈ సబ్బుని లాంచ్ చేయడానికి ప్రణాళిక వేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మైసూర్ ప్రాంతంలో ఈ శాండిల్వుడ్ ఆయిల్ రా మెటీరియల్ చాలా విరివిగా దొరికేది. సో ఆ దొరికిన ఆ రా మెటీరియల్ని ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసి లాభాలను పొందేవారు. అయితే మహారాజా మైసూర్ గారు దీర్ఘంగా దీని గురించి ఆలోచించి ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక ఏంటి అంటే ఈ శాండిల్వుడ్కు సంబంధించిన రా మెటీరియల్ని బయటికి ఎక్కడికో పంపించే బదులు ఆ మెటీరియల్తో ఆ సబ్బుని, సుగంధ ద్రవ్యాలని, ఆ ప్రోడక్ట్స్ని మనమే తయారు చేసి మన ప్రాంత ప్రజలకి ఉపాధి ఎందుకు కల్పించొద్దు అనే ఒక ఐడియా, ఒక ప్రణాళికతో 1916లోనే ఈ సోప్కి సంబంధించిన ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది. ఈ మైసూర్ శాండిల్ ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోనే 100% ప్యూరిటీ గల శాండిల్వుడ్ ఆయిల్తో తయారు చేసే ఏకైక సోప్ ఇదే. అందుకే 100 సంవత్సరాలు గడిచినా కూడా ఈ సోప్ ఫార్ములా ఇప్పటి వరకు మార్చలేదు. దానికి కారణం ఏంటంటే అంత అద్భుతమైన సువాసన, అత్యద్భుతమైన క్వాలిటీ. సో ఇవన్నీ ఈ సోపు పాపులారిటీని పెంచుతూనే వస్తున్నాయి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లకు వస్తే KSDL కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ ఈ మైసూర్ శాండిల్ సోపు 100 సంవత్సరాలు దాటిన ఈ చెక్కు చెదరని పాపులారిటీని కర్ణాటక ప్రభుత్వం క్యాచ్ చేసుకోవాలనుకుంది. అందుకోసం KSDL కర్ణాటక సోప్ డిటర్జెంట్ లిమిటెడ్ ఈ మైసూర్ శాండిల్ సోప్ పాపులారిటీని ఉపయోగించుకొని ఈ సోప్ని నార్త్ ఇండియాలోకి ప్రమోట్ చేయాలనుకుంటుంది. మనకు తెలిసిందే ఈ సోప్ ఇప్పటికీ సౌత్ ఇండియాలో నెంబర్ 1 సోప్. ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ సోప్ వాడినాను. ఇప్పటికీ ఆ సోప్ అంటే నా ఫేవరెట్ సోపే. అదే మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ తమిళనాడులో అయినా ఈ సోప్ చాలా పాపులర్. కానీ నార్త్ ఇండియాలో ఈ సోప్ అంత పాపులర్ కాదు. సో దీన్నే దృష్టిలో ఉంచుకొని, అంటే మనం ఇంత సక్సెస్ అయినప్పుడు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళొద్దు, నార్త్ సైడ్ ఎందుకు వెళ్ళొద్దు అని KSDL నార్త్ ఇండియాలో లాంచ్ చేయడానికి ప్లాన్ వేసింది. ఆల్రెడీ సోప్ నార్త్ ఇండియాలో ఉంది. కానీ ఇంత గొప్ప ప్రోడక్ట్ అయినా కంపల్సరీ ఆ ప్రోడక్ట్కి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో KSDL కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెడితే ఎలా ఉంటుంది అని నిర్ణయం తీసుకున్నది. సో ఆ నిర్ణయం ప్రకారం బ్రాండ్ అంబాసిడర్ అంటే నోన్ పర్సన్ కావాలి, వెల్ నోన్ పర్సన్ కావాలి. ప్రజలు వాళ్ళని చూస్తేనే గుర్తుపట్టాలి. ఎందుకంటే వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళకున్న ఫాలోవర్స్ ఏదైతే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారో ఆ ప్రోడక్ట్కి చాలా ఉపయోగపడుతుంది. సో అట్లాని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ మరియు ప్రభుత్వంలోని పెద్దలు కలిసి ఏం చేసిర్రంటే మన సినీ తార తమన్నా గారిని ఈ మైసూర్ శాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు. ఆమెకు ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి 6 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఇదే కర్ణాటకలో పెద్ద ఇష్యూ అయి కూర్చున్నది. అంటే కర్ణాటక ప్రజల భావన ఏంది అంటే కర్ణాటక ప్రజలు అంటే అందరూ కాదు, ఒక వర్గం, కొందరు. అంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దాము, ప్రతి విషయాన్ని ప్రాంతీయ భావం రెచ్చగొడదాము అనే కొందరు. వాళ్ళ భావన ఏంటంటే కర్ణాటకలో సెలబ్రిటీలు లేరా, మన రాష్ట్ర సబ్బుని మన రాష్ట్ర సెలబ్రిటీలు ఎందుకు ప్రమోట్ చేయకూడదు, మన రాష్ట్ర సెలబ్రిటీలతో ఎందుకు ప్రమోట్ చేయించకూడదు అనేది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళ వాదనలో కూడా కొంత నిజం ఉంది. బేసిక్గా ఎవరైనా ఏమనుకుంటారంటే మన సోప్ని ప్రమోట్ చేసేవాళ్ళు మనోళ్ళు అయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు తమన్నా గారు ఏమన్నా పాకిస్తాన్కు చెందిన వ్యక్తి, లేకపోతే న్యూజిలాండ్కు చెందిన వ్యక్తి, అమెరికాకు చెందిన వ్యక్తి? తమన్నా గారు కూడా భారతీయురాలే, తమన్నా గారు కూడా పాపులర్ ఉన్న వ్యక్తే. ఇంకా చెప్పాలంటే తమన్నా గారు సినిమా ఇండస్ట్రీకి, భారతీయ సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నారు. తమన్నా గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం
అనేది కర్ణాటక ప్రభుత్వం చేసిన చాలా మంచి పని. దాని ద్వారా ఇప్పుడు తమన్నా గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ఫేమస్ పర్సనాలిటీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోప్ని కొనే ఛాన్సెస్ ఉంది, ఎక్కువ ఉంది. సోపు ఏదైతే మైసూర్ శాండిల్ సోపు నార్త్ ఇండియాలో ప్రమోట్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రమోషన్కి తమన్నా గారు చాలా చాలా బాగా ఉపయోగపడతారు. అంటే కొన్నిసార్లు మనం ఎందుకు ఇంత నేరోగా ఆలోచిస్తున్నాము అనేది నాకు భావన కలుగుతుంది. నేను ఇప్పుడు అందరినీ తప్పుపడతలేను, కర్ణాటక ప్రజల్ని అస్సలు తప్పుపడతలేను. ఎందుకు అంటే వాళ్ళ భావన అది, వాళ్ళకి కన్నడ అనేది ముందుండాలి, కన్నడ ప్రజలు ముందుండాలి. అంటే తమన్నా గారు భారతీయురాలే కదా, ఇప్పుడు కర్ణాటక కూడా భారతదేశంలోనే ఉంది కదా. ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఈ మైసూర్ శాండిల్ సోపు మీద ఆదాయము 81% కర్ణాటక నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి వస్తుంది. అంతే అర్థం చేసుకోవాలి మనం. 81% అంటే మామూలు విషయం కాదు. సో ప్రతి పైసా బయటి నుంచి వస్తుంది, బయటి నుంచి వచ్చే లాభాలు మనకు కావాలి, కానీ మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి బయట వాళ్ళు అవసరం లేదు. అట్లంటే ఆర్సీబీ టీంకి చాలా సంవత్సరాలు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్ అంబాసిడర్. అంటే ఆర్సీబీని ప్రమోట్ చేయడానికి విరాట్ కోహ్లీ అయితే మీకు ఓకే, కానీ ఇదే మైసూర్ శాండిల్ సోపు బ్యూటీ ప్రోడక్టు, ఒక అద్భుతమైన సబ్బు, ఆ సబ్బుని ప్రమోట్ చేయడానికి తమన్నా లాంటి వ్యక్తి, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే మీకు నచ్చుతలేదు. నాకు అర్థం కాదు. మనము ఫస్ట్ దేశము, తర్వాత రాష్ట్రము, తర్వాత ఊరు. సో ఇక్కడికి వెళ్ళి వస్తామా? లేదు, ఫస్ట్ ఊరు, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశం అని పోతామా? ఈ మధ్య కర్ణాటకలో చాలా జరుగుతున్నాయి. కన్నడ మాట్లాడిన వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వ్యాపార సముదాయాలపైన కన్నడల ఆ పేరు లేకపోతే ఆ బోర్డులను పగలగొట్టేస్తున్నారు. రీసెంట్గా కన్నడ మాట్లాడలేదని చెప్పేసి, నేను కన్నడ మాట్లాడను అని చెప్పేసిన ఒక బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. మనకు ప్రాంతీయ అభిమానం ఉండడం చాలా ముఖ్యము, కానీ కొన్ని విషయాల్లో దేశం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రీసెంట్గా మనం చూసినాం పహల్గామ్ అటాక్ తర్వాత, పహల్గామ్లో మన 26 మందిని ఆ పాకిస్తాన్ ముస్కరులు చంపినప్పుడు ఈ దేశం మొత్తం ఒకటైంది, పాకిస్తాన్ని హేట్ చేసారు. ఆపరేషన్ సింధూర్కి అందరూ సపోర్ట్ చేసారు. తప్పనిసరి ఎప్పుడైనా ముందు మన దేశము, తర్వాతనే మనము. అట్లనే దీనికి కూడా అదే వర్తిస్తుంది. తమన్నా గారు సినిమా ఇండస్ట్రీకి చాలా చేశారు. ఆమె పాపులారిటీని వాడుకోవడం అనేది ప్రభుత్వం చేసిన మంచి పని, దాన్ని మనం సమర్థించాలి. ఇప్పుడు ఇదే మైసూర్ శాండిల్ సోపు పాపులర్ అయ్యి ఆ సేల్స్ పెరిగితే ఆ డబ్బులు ఎక్కడ అవుతాయి? కర్ణాటకే వస్తాయి కదా. ఆ డబ్బులన్నీ కర్ణాటకే వస్తాయి, లాభాలే కదా కర్ణాటక వచ్చింది. సో ఫ్రెండ్స్, నా ఆలోచన ఏంటంటే మనకు ప్రాంతీయ అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం, కానీ అది దురాభిమానంగా మారకుంటే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే కింద కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేయండి. కమెంట్ చేసి మీ ఆలోచనలు పంచుకోండి. టేక్ కేర్, బాయ్.